ఉగాది పండుగలో అత్యంత ప్రత్యేకమైంది ఉగాది పచ్చడి. ఇందులో తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు అనే 6 రకాల రుచులు కలిపి ఈ ఉగాది పచ్చడిని తయారు చేస్తారు. తీపి కోసం మనం ఉగాది పచ్చడిలో బెల్లం వాడతాం. మరి ముందుగా బెల్లానికి ప్రసిద్ధి చెందిన అనకాపల్లి నుంచి మనం బెల్లం తెప్పించాం. అది మన ఉగాది పచ్చడి తయారీలో ఉపయోగిద్దాం. అందుకంటే ముందుగా దాని విశిష్టత ఏంటో తెలుసుకుందాం. జాతీయ స్థాయిలో అనకాపల్లి బెల్లంకు చాలా ప్రత్యేకత ఉంది. చెరుకు పంట అధికంగా ఉండటంతో ఇక్కడ బెల్లం తయారీ పరిశ్రమలు వెలిశాయి. దేశంలో అత్యంత శ్రేష్టమైన బెల్లాన్ని తయారు చేసే ప్రాంతాల్లో అనకాపల్లి దేశవ్యాప్తంగా 2వ స్థానంలో ఉంది. బెల్లం రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఎన్నో రకాల ఔషధాలలో కూడా బెల్లాన్ని వాడుతారు. మరి ఈ ఉగాది రోజును ఈ శ్రేష్టమైన బెల్లాన్ని వాడి ఉగాది పచ్చడి తయారు చేస్తే ఆరోగ్యంతో పాటు రుచిగా కూడా ఉంటుంది. కొత్త సహస్రాబ్దికి ప్రారంభ శుభసూచకంగా భావించే ఈ రోజు నుంచి సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను, కష్టసుఖాలను, ఆనంద విషాదాలను సానుకూలంగా స్వీకరించాలి. ఈ సందేశమే ఉగాది పచ్చడిలోని ఆంతర్యం. మరి ఉగాది పచ్చడిలో వాడే లేత మామిడికాయలను నూజువీడు నుంచి స్పెషల్గా తెప్పించాం. ఆ మామిడి ప్రత్యేకత ఏంటో ఓసారి చూద్దాం. మామిడికాయలకు దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ప్రాంతం కృష్ణా జిల్లా నూజివీడు. ఇక్కడి మామిడికాయలను పచ్చడికి ఎక్కువగా వాడుతారు. అంతేకాదు ఇక్కడి మామిడి పళ్ళు కూడా వరల్డ్ ఫేమస్. మామిడికాయల్లో సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది. అంతేకాదు కాల్షియం కూడా ఎక్కువే. అందుకే ఆరోగ్యానికి, ఆహ్లాదానికి మామిడి, అందులోనూ నూజివీడు మామిడికి అంత ప్రాముఖ్యత ఉంది. ఉగాది పండుగ రోజు చేసే పచ్చడికి ఆధ్యాత్మిక పరంగా ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఆహారం, ఆరోగ్యం పరంగానూ ఉగాది పచ్చడికి ప్రత్యేకత చాలా ఉంది. ఈ పచ్చడి సేవించడం ద్వారా దివ్యమైన ఆరోగ్యం కలుగుతుందని వైద్య నిపుణులు కూడా సూచిస్తున్నారు. మరి ఉగాది పచ్చడిలో వాడే కారానికి ప్రసిద్ధి చెందిన ప్రాంతం గుంటూరు. అందుకే అక్కడి నుంచి ప్రత్యేకంగా తెప్పించిన గుంటూరు కారాన్నే మన పచ్చడి తయారీలో వాడతాం. గుంటూరు మిర్చి అంటే చాలా ఘాటు. ఈ ఘాటు వల్లే ఇక్కడి మిర్చికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. అయితే ఒకప్పుడు కారం ఎక్కువగా తింటే ప్రమాదం అన్నారు. కానీ మోతాదుగా వాడితే కారం క్యాన్సర్ను నిరోధిస్తుందని కూడా తాజా పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. అందుకే ఉగాది పచ్చడిలో గుంటూరు కారం కూడా భాగమైంది. ఈ పచ్చడి తయారీ చేయడం కోసం బెల్లం, మామిడి పిందెలు, అరటిపళ్ళు, చింతపండు, వేప పువ్వు మొదలైనవి వాడుతుంటారు. అయితే చింతపండుకు ప్రసిద్ధి చెందిన ప్రాంతం మెదక్. మెదక్ జిల్లాలో చింత చెట్టు వనాలు ఎక్కువ. అందుకే అక్కడి నుంచి ప్రత్యేకంగా చింతపండు తీసుకొచ్చాం. దక్షిణ భారతంలో చింతపండు వాడకం ఎక్కువ. ఇక తెలుగు రాష్ట్రాల్లో 90% పంటలు చింతపండు మీదే ఆధారపడి ఉంటాయి. కూరగాయలు లేకపోయినా కేవలం చింతపండు నీళ్లుంటే చాలా రుచికరమైన రసం, చారు చేసుకోవచ్చు. అందుకే ఉగాది పచ్చడిలో పులుపు కోసం చింతపండును వాడుతారు. ఈ చింతపండును ప్రత్యేకంగా మెదక్ జిల్లా నుంచి తెప్పించాం. అన్ని రుచులు ఆస్వాదిస్తేనే భోజనం సంపూర్ణంగా ఉంటది. అట్లనే తీపి పులుపే కాదు, చేదును కూడా రుచి చూస్తేనే తీపి గొప్పతనం తెలుస్తుంది. అంతేకాదు కొన్నిసార్లు చేదు మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. ముఖ్యంగా ఉగాది పచ్చడిలో వాడే వేప పువ్వులోని చేదు శరీరంలోని క్రిమి సంహారికంగా ఉపయోగపడుతుంది. మరి వేపలోని మంచి లక్షణాలను ఒకసారి చూద్దామా? సుడిరి. వేప చెట్టుకు ఆయుర్వేదంలో చాలా విశిష్టత ఉంది. ఇక వేప పువ్వు క్రిమి నాశనకారిణిగా ఉపయోగపడుతుంది. గాలిని సైతం శుద్ధి చేసే లక్షణం వేప చెట్టు నుంచి వచ్చే గాలికి ఉంటుంది. అయితే ఉగాది నాడు వేప ఆకులకు బదులుగా వేప పువ్వును వాడటంలో ఒక ఆంతర్యం ఉంది. వేప పూత వచ్చే వసంతం నాటికే ఉగాది వస్తుంది.
ఆ కాలం దాటిపోతే వేప పువ్వుని తినే అవకాశం ఉండదు. అందుకే వేప పూతలో చేదు ఒంట్లోని క్రిములను నాశనం చేస్తుందనే ఉద్దేశంతో ఉగాది పచ్చడిలో దీన్ని చేర్చారు. వేప పువ్వు ఔషధంలా పనిచేసి ఆరోగ్యాన్నిస్తుంది. నమస్కారం. ముందుగా హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు హేమలంబి నామ ఉగాది సంవత్సర శుభాకాంక్షలు. ఉగాది మన తెలుగు వారందరికీ ఎంతో ప్రత్యేకమైన పండుగ కదండి. మరి ఉగాది అనగానే మనకు ఉగాది పచ్చడి గుర్తొస్తుంది. ఈసారి హెచ్ఎంటీవీ మీ అందరి కోసం ప్రత్యేకంగా ఉగాది పచ్చడిని వేరువేరు ప్రాంతాల నుంచి సేకరించినటువంటి పదార్థాలతో ప్రత్యేకంగా తయారు చేస్తోంది. మరి ఈ ప్రత్యేక ఉగాది పచ్చడి చేయడానికి ఒక స్పెషల్ గెస్ట్ కూడా మనకి రెడీగా ఉన్నారు. ఆవిడెవరో కాదు, నగరి ఎమ్మెల్యే రోజా గారు. ప్రస్తుతం మనం ఆవిడ ఇంటి వద్దే ఉన్నాం. మరి పదండి వెళ్ళి స్పెషల్ ఉగాది పచ్చడిని తయారు చేద్దాం. సో రోజా గారు, ఉగాది అనగానే గుర్తొచ్చేటువంటి షడ్రుచుల సమ్మేళనమైనటువంటి ఉగాది పచ్చడిని ఈరోజు మీ చేతుల మీదుగా చేయవలసిందిగా కోరుతున్నాం. అయితే మీ ఫేవరెట్ ఏంటండి ఈ మొత్తం పదార్థాల్లో? అందరికీ ఇష్టమైనది తీపి. నాకు కూడా బెల్లం అంటే ఇష్టం. ఎందుకంటే షుగరు మామూలుగా డైట్కి పనికిరాదు కాబట్టి డాక్టర్స్ చెప్తారు కాబట్టి మేము షుగర్కి దూరంగా ఉంటాం. సో మరి అంశు, నీ ఫేవరెట్ ఇంగ్రీడియంట్? మ్యాంగో. వా, బట్ అది సీజనల్ కదా. సో స్టార్ట్ చేయండి. నీకు ఇష్టంగా తింటావా అంశు మరి ఉగాది పచ్చడి? తినవు, బట్ ఇష్టం. వేప పువ్వు వేయకపోతే తింటుంది. ఓకే. స్వీట్ ఉంటే ఇష్టం లేదు. నెక్స్ట్ ఇది ఊరికే కొంచెం అలా టేస్ట్ కోసం అంతే, కానీ ఇది చాలా మెయిన్. సో ఉగాది అంటే వేప పువ్వు. అవును. సో మెయిన్ ఇంగ్రీడియంట్ ఇలా అంశు తింటుంది కాబట్టి అదే. సో నెక్స్ట్ కారం. కొంచెం సాల్ట్ వేద్దామా టేస్ట్కి? సో అరటిపండు వేద్దామా? డైజెషన్కి ఈజీగా ఉంటుంది. వేయాలన్నా ఉగాది పచ్చడి. బట్ ఉగాది పచ్చడి అనేది పిల్లల్ని సాటిస్ఫై చేసేలా ఉండదని మాత్రం నాకు ఇక్కడ చాలా ఖచ్చితంగా తెలుస్తుంది. కానీ హెల్త్ టిప్ అంతే. సో ఉగాది పచ్చడి అయిపోయిందా? ఓకే, టేస్ట్ చూడు. నిజంగా చాలా బాగుంది అంచు. నిజం. మీకు ఏది తగిలింది? ఏ రుచి ముందు తగిలింది మీకు? నాకా వేప పువ్వు అండ్ మ్యాంగో. ఓకే. నేను కాకరకాయ కూడా ఇష్టంగా తింటాను హెల్త్ కోసం. సో మాకు అలవాటే. సో సూపర్గా చేసావు అంశు, నిజంగా చాలా చాలా టేస్టీగా ఉంది. థ్యాంక్స్. మరి మొత్తం ఖాళీ చేసేస్తావా నువ్వు తమ్ముడితో కలిసి? తమ్ముడు తినిపిద్దామా? ఫుల్గా వాడికి తినిపించేద్దాం. సో ముందుగా మీ అందరికీ హేవలంబి నామ ఉగాది సంవత్సర శుభాకాంక్షలు అండి. సేమ్ టు యూ అండి. థ్యాంక్ యూ మ్యామ్, సేమ్ టు యూ. అండ్ హెచ్ఎంటీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. సో మిమ్మల్ని అందరినీ ఇలా చూస్తుంటే నిజంగా ఉగాది పండుగ సంబరం అంతా కూడా ఇక్కడే కనిపిస్తూ ఉంది. మరి ఈ సంవత్సరం ఉగాది పండుగని ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారండి? ఏ పండుగ అయినా కూడా మేము బాగా ఎంజాయ్ చేస్తామండి. సో మేము కలిసేది ఇలా పండగలప్పుడే ఫుల్ డే ఇంట్లో ఉండటం జరుగుతుంది. సో ఇంకా పండగ రోజు వాళ్ళకి నచ్చిన ఫుడ్ కానీ అలాగే పూజలు ఎక్కువ చేస్తాము ఆ ఇంట్లో, అలవాటు ఉంది కాబట్టి. సో కొత్త బట్టలు అన్నీ కూడా కలర్ఫుల్ పిండి వంటలు. జనరల్గా ఉగాది అంటే ఎనీ ఫెస్టివల్ మనకి
కొత్త బట్టలు పిండి వంటలు కామన్, బట్ ఉగాది అంటే స్పెషల్గా ఉగాది పచ్చడి అనేది ప్రత్యేకత. యాక్చువల్గా మనకి ఇష్టంగా ఉంటుంది కానీ పిల్లలు పరిగెడుతుంటారు, వాళ్ళని పట్టుకొని తినిపించే లోపల అయిపోతుంది. ఎందుకంటే ఆ వేప పువ్వు చేదనగానే పిల్లలకి ఇదో వెంటనే ఇలా పెట్టేస్తున్నాడు, ఎక్కడ అమ్మ పచ్చడి పెట్టేస్తుందో అని. చాలా బిజీగా ఉన్న మీరు అలానే సెల్వమణి గారి గురించి కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దుర్గా సినిమాతో అటు తెలుగు ప్రేక్షకులకి చెరగని ముద్ర వేశారు ఒక డైరెక్టర్గా. సెల్వమణి గారు మీరు చెప్పండి, ఒక తమిళియన్గా ఈ ఉగాది పండుగను మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? ఏదో చెప్తున్నట్టు విల్ బీ హ్యాపీ విత్ అవర్ ఫ్యామిలీ. అలాగే సో దే విల్ డూ ఆల్ ద ఆర్థోడాక్స్ థింగ్స్. దే జస్ట్ మేము పిల్లలతో అలాగే జాలీగా ఆడుకుందాం, ఎందుకంటే ఆ రోజు ఎలాగ వాళ్ళు లేవు, అందరూ ఇంట్లో ఉంటాము. సో వీల్ ప్లే విత్ ఈచ్ అదర్ విత్ కిడ్స్. సో బెస్ట్ ఉగాది ఏమన్నా ఉందా అండి? యాక్చువల్గా చెప్పాలంటే తన కమ్యూనిస్ట్ భావాలు ఎక్కువ, దేవుడిని నమ్మటం కన్నా మెయిన్ ఫ్యామిలీతో హ్యాపీగా ఉండటం అనేది తనకి ముఖ్యం. అంటే పండగ అంటే అందరం కలిసి హ్యాపీగా ఉండాలి. సో పిల్లలకి నచ్చినట్టు వాళ్ళకి బట్టలు కానీ వాళ్ళ స్వీట్స్ కానీ లేదా సినిమాకి వెళ్ళాలంటే సినిమాకి తీసుకెళ్ళటం కానీ ఇలా వాళ్ళకి నచ్చినవి చేయటంలోనే మా ఆనందం ఇప్పుడు. డెఫినెట్గా ఉంటుంది పేరెంట్స్గా. అయితే ఒకసారి మీ చిల్డ్రన్స్ని మాకు ఇంట్రడ్యూస్ చేస్తారా? మా అమ్మాయి అంశు మాలిక 8th క్లాస్ చదువుతుంది. మా అబ్బాయి కృష్ణ కౌశిక్ 5th క్లాస్ చదువుతున్నాడు. ఉగాది ప్రత్యేక కార్యక్రమంలో ఒక చిన్న విరామం తీసుకుందాం. సో ఉగాది అంటేనే తెలుగువారి నూతన సంవత్సరం కదండి. మరి నూతన సంవత్సరానికి జనరల్గా రెజల్యూషన్స్ అనేది తీసుకుంటూ ఉంటాం మనం. మరి ఈ ఉగాది సందర్భంగా మీరు ఎలాంటి రెజల్యూషన్ తీసుకోవాలనుకుంటున్నారు? జీవితంలో కష్టం, సంతోషం, బాధలు అన్నీ ఎలా ఉంటాయో ఉగాది పచ్చడి కూడా అలాగే. పులుపు, స్వీటు, కారం అన్నీ కూడా మిక్స్డ్ అయి ఉంటాయి. సో మన లైఫ్కి రిలేటెడ్గా ఉంటుంది ఉగాది అనేది. అండ్ నా లైఫ్లో కూడా మీరు చూస్తే సినిమా హీరోయిన్గా ఎంటర్ అయ్యాను, ఆ తర్వాత పాలిటిక్స్కి వచ్చాను, ఆ తర్వాత స్మాల్ స్క్రీన్కి వచ్చాను, ఇప్పుడు ఒక ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టాను. కానీ ప్రతి చోట కూడా నేను పోరాటాలు చేస్తూ కష్టాలను ఎదుర్కొంటూనే సక్సెస్ఫుల్గా సంతోషంగా ముందుకు వెళ్తున్నాను. రెజల్యూషన్స్ అంటూ ఏ ఉండదు, మనం చేసే పనిలో సక్సెస్ఫుల్గా ఉండాలి, మన వల్ల 10 మందికి ఉపయోగం ఉండాలని అనుకుంటాం మేము. అదే పెద్ద రెజల్యూషన్ మాది. సో సెల్వమణి గారు మీరు చెప్పండి, మరి ఈ ఉగాది సందర్భంగా మీరు తీసుకునే రెజల్యూషన్ వచ్చి ఉగాది వచ్చి మాకు కూడా ఉంది, తమిళ న్యూ ఇయర్ డే ఉంది. ఈరోజు ఎలా స్టార్ట్ చేస్తున్నామో అలానే ఇయర్ఫుల్గా ఉంటుంది అని ఒక నమ్మకం ఉంటుంది. దానివల్ల వచ్చి బీ హ్యాపీ, ఏం జరిగితే కూడా అన్నీ వస్తాయి పోతాయి, కానీ మనం ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి, అందరితో బాగుండాలి. నా ఇన్స్పిరేషన్ మా హస్బెండ్. నేను చాలా షై టైప్గా ఉండేదాన్ని, సినిమాలు చేసేటప్పుడు తక్కువ మాట్లాడేదాన్ని. ఫస్ట్ మూవీ తను ఎప్పుడు చెప్తూ ఉండేవాడు, మనకు నచ్చితేనే పని చేయాలి, కష్టమైనా నష్టమైనా, కానీ చేసేటప్పుడు దాంట్లో బెస్ట్గా ఉండాలి, లేనప్పుడు మాత్రం అక్కడ ఊరికే టైంపాస్ లేదా రబ్బర్ స్టాంపుగా మాత్రం ఉండద్దు, వెనక్కి వచ్చే అనేవారు. సో అలాగే నా ఫిలిమ్స్లో నేను సెలెక్ట్ చేసుకున్న మూవీస్లో నేను నాకు ఇచ్చిన క్యారెక్టర్ని సక్సెస్ఫుల్గా చేసుకుంటూ వెళ్ళాను. అలాగే రాజకీయాల్లోకి వచ్చినప్పుడు నా మీద నిందలు వేసినప్పుడు కానీ, నన్ను ఇబ్బంది పెట్టినప్పుడు కానీ, నా మీద దాడులు జరిగినప్పుడు కూడా ఆయన అదే అంటాడు, మనం భయపడుతూ ఉంటే రోజు చేస్తాము, ధైర్యంగా ఉంటే ఒకే రోజు చేస్తాము, నువ్వు నమ్ముకున్నది నీ మనసాక్షికి ఏమనిపిస్తుంది నువ్వు అది చెయ్యి అంటారు. సో నేను అందుకే ఎవరి గురించి ఆలోచించాను, ఆయన చెప్పిన ఆ మాటని ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాను, దానికి తగ్గట్టే ముందుకెళ్తాను. సో రోజా గారు చాలా హెక్టిక్ షెడ్యూల్ మీది, ఎందుకంటే ఒక యాంకర్గా చేస్తున్నారు, పొలిటీషియన్గా, మరోవైపు ఉమెన్ ఎంపవర్మెంట్కి సంబంధించి మీరు పోరాటం కూడా చేస్తున్నారు. సో చాలా హెక్టిక్ షెడ్యూల్ ఉంది మీకు. మరి ఇలాంటి టైంలో మీరు కుటుంబ సభ్యుల్ని, మీ కుటుంబాన్ని మిస్ అవుతున్నామని ఎప్పుడు అనిపించలేదా మీకు? అంటే కొన్ని కావాలి అంటే కొన్ని భరించాలి, కొన్ని వదులుకోవాలి అంటారు. సో మెజారిటీ టైం ఫుల్ టైము హౌస్ వైఫ్ లాగా నేనైతే ఇంట్లో ఉండలేను, కానీ సండే కానీ సాటర్డే కానీ వీళ్ళతో ఉండటానికి ప్రయత్నిస్తాను, లేదా నేను ఎక్కడన్నా ఉంటే వీళ్ళందరూ కూడా అక్కడికి వచ్చేలాగా నేను ప్లాన్ చేసుకుంటాను. అండ్ ఎవ్రీ ఇయర్ మాకు హాలిడేస్ వీళ్ళకి 2 months వచ్చినప్పుడు ఫారెన్ ట్రిప్కి వెళ్తాం. వీళ్ళ వయసుకి ఇప్పుడు తల్లిదండ్రులు కావాలి. ఒకసారి 10th దాటి కాలేజ్కి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ లైఫ్ వేరేగా ఉంటుంది, అప్పుడు వాళ్ళు అడగరు, అప్పుడు మనకి వాళ్ళతో ఉండే టైం ఉంటుంది, మనకి ఏజ్ వస్తుంది, కానీ వాళ్ళు మనతో ఉండరు. కాబట్టి ఈ టైంలో వాళ్ళతో ఉండాలి, వాళ్ళకి అవసరమైన మోటివేషన్ కానీ ఫ్రెండ్లీగా వాళ్ళకి అన్ని షేర్ చేసుకునే అవకాశం ఇవ్వాలని నేను అనుకుంటాను. కాబట్టి ఒకవేళ సెల్వాకి చెన్నైలో వర్క్ ఉంటే తను వెళ్ళి వచ్చేస్తారు, సెల్వా మదరే ఉంటారు, మొత్తం చూసుకుంటారు ఇక్కడ. సో నేను ఇక్కడ ఉన్నప్పుడు తను వెళ్ళి వస్తారు, తను ఉన్నప్పుడు నేను బయటకు వెళ్ళి ఖచ్చితంగా ఒకళ్ళు ప్రెజెంట్ అయితే ఉంటుంది పిల్లల దగ్గర. ఎందుకంటే ఆయనకి పిల్లల్ని హాస్టల్లో పెట్టడం,
వేరే వాళ్ళ మీద వదిలేయటం అనేది ఫస్ట్ నుంచి కూడా ఇష్టం లేదు. సో రోజా గారు, ఇప్పుడు అంటే మీరు పెద్ద సెలబ్రిటీ అయిపోయారు. ఒక సాధారణ మహిళగా ఉన్నప్పుడు మరి మీరు ఉగాదిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? ఎందుకంటే ఉగాది పచ్చళ్ళలో మనం చేయాలి అంటే మామిడికాయలు తీసుకురావాలి, వేప పువ్వు సేకరించాలి. మరి మీరు వెళ్ళి ఆ మామిడికాయలు వేప పువ్వు కోసం ఎలాంటి సేకరణ చేసేవాళ్ళు? నేను మా నానమ్మ తాతయ్య దగ్గర పెరిగాను. బాక్రాపేట అని తిరుపతి దగ్గర నుంచి కొంచెం దూరం విలేజ్లో ఉండేవాళ్ళం. సో సంక్రాంతి వచ్చినా ఉగాది వచ్చినా ఏదైనా నేనే చేయాలి ఇంట్లో. తాత అవ్వ ఇద్దరు ఏజ్డ్ పీపుల్. సో వాళ్ళకి తోడుగా నేను ఉన్నాను. అమ్మ వాళ్ళందరూ తిరుపతిలో ఉండేవాళ్ళు. మామిడి ఆకుల కోసం పొద్దున్నే లేచి వెళ్ళటం, మామిడి చెట్లు ఎక్కడున్నాయో చూసి మరి ఆ తోటలోకి వెళ్ళి దొంగతనంగా మామిడికాయలు లాక్కొని ఆకులు తెంపుకొని వచ్చేయటం. అదే మజా ఉంటుంది కూడా. మామూలుగా వేప పువ్వు అన్నీ దొరికేది ఈజీగా దొరుకుతుంది, కానీ మామిడికాయలు కావాలంటే ఆ తోటలోకి వెళ్ళాలి, ఆ కాపలాదారునికి దొరకకుండా లాక్కురావాలి. అలా ఎప్పుడైనా దొరికిపోయారా మీరు? నేను ఎప్పుడు దొరకలేదు, దొరకకుండా తీసుకొని వచ్చేసేవాళ్ళం. ఓకే. అండ్ అన్నీ కూడా నేనే ప్రిపేర్ చేయాలి. నాన్నమ్మ వాళ్ళ ఏజ్డ్ కాబట్టి దేవుడి రూము డెకరేషన్ దగ్గర నుంచి పూజ నుంచి అన్నీ కూడా నేనే చేసేదాన్ని హెల్ప్. రోజా అనగానే వెంటనే గుర్తొచ్చేది ఒక ఫైర్ బ్రాండ్. బట్ మీకు ఏంటంటే చాలా ఆధ్యాత్మిక చింతన ఉన్నట్టుగా కనిపిస్తున్నారు. ఎక్కువ అది చాలా ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది. అంటే ఇది ఎప్పటి నుంచి వచ్చింది మీలో? చిన్నప్పటి నుంచి భగవంతుడిని నమ్ముతాను. సో నాకు కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, సంతోషం వచ్చినా, ఏదొచ్చినా నా మంచి కోసమే నేను అనుకుంటాను. అందుకే నేను పెద్దగా దానికి రియాక్ట్ అవ్వను. నాకు ప్రొడ్యూసర్గా నేను పాతాళంలో పడిపోయినా మళ్ళీ పైకి రాగలిగాను అంటే బికాస్ ఆఫ్ ఆ దేవుడి ఆశీర్వాదం. అలాగే పొలిటికల్ లైఫ్లో ఒక ఆర్టిస్ట్గా ఉండి 2 times ఓడిపోయి 3rd time ఆఫ్టర్ 10 years మళ్ళీ ఎమ్మెల్యేగా నేను గెలిచాను అంటే సో ఆ యాటిట్యూడే. సో భగవంతుడు ఉన్నాడు, నా కష్టానికి ప్రతిఫలం ఎప్పుడు ఇవ్వాలో కరెక్ట్ టైంలో ఇస్తాడు. సో నేను పనిచేస్తూ పోవాలి, అంతే. నా పని పనిచేస్తూ పోవాలి, ఎప్పుడు ప్రతిఫలం ఇవ్వాలో ఆయనకు తెలుసు అని చెప్పి వెళ్ళాను కాబట్టి ఇంత ధైర్యంగా ఉండగలిగాను. మామూలుగా మీకు తెలుసు ఆర్టిస్టులు ఎంత సెన్సిటివ్గా ఉంటారు. ఒకసారి ఫెయిల్యూర్ అంటే డిప్రెస్ అయిపోతారు, దూరంగా వెళ్ళిపోతారు. కానీ అలా కాకుండా ఫైటింగ్తో ముందుకు వెళ్ళగలుగుతున్నాను అంటే అదే కాదు. ఓకే. అయితే సెల్వ గారు కూడా మీకు ఒక బ్యాక్ బోన్. సో సెల్వ గారు మీరు చెప్పండి. రోజా గారు చెప్తూ ఉన్నారు ఆవిడ ఇప్పుడు ఆ స్టేజ్కి రావడానికి బ్యాక్ బోన్ మీరే అని చెప్పి. మరి ఇప్పుడు మహిళల గురించి మనం మాట్లాడుకున్నట్లయితే మహిళలు ముందుకు వెళ్ళాలి అంటే భర్త ఎలాంటి సపోర్ట్ ఇవ్వాలని మీరు అనుకుంటున్నారు? భర్త మాత్రం కాదు, ఆల్ విమెన్కి జెంట్స్ వచ్చి పార్ట్నర్షిప్ ఇవ్వాలని అనుకుంటున్నాను. ఎందుకంటే ఏ కంట్రీ విమెన్స్కి వచ్చి ఈక్వల్ రైట్స్ ఇస్తుందో ఆ కంట్రీ పైకి వస్తుంది. మీరు వరల్డ్ ఏ కంట్రీ చూసుకోండి, ఎక్కడ విమెన్ లిబరేషన్ ఉంటుందో అక్కడనే ఆ కంట్రీ నెంబర్ 1 వస్తుంది. అలాగే ఇంట్లో కూడా వచ్చి ఏ ఇల్లు వచ్చి విమెన్కి వచ్చి ఊరికే షో లేకుండా నిజంగానే వాళ్ళకి వచ్చి వాళ్ళకి ఏముందో దానికి ఆ రైట్స్ ఇస్తే ఆ ఫ్యామిలీ కూడా ముందుకు వస్తుంది. అలాగే వచ్చి నేను నాకు మదర్ కానీ, నా పిల్లం కానీ, నా కూతురు కానీ అందరికీ నేను చెప్తాను, విమెన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ది లైఫ్. సో మీరు వచ్చి దేనికి భయపడకూడదు. వేరే వాళ్ళు చెప్తారు అన్నీ పట్టించుకోకూడదు. ఎందుకంటే వాళ్ళు బుద్ధి లేకుండా చెప్తారు. వాళ్ళకి ఒకసారి బుద్ధి వస్తుంది, అప్పుడు తెలుసుకుంటారు విమెన్ ఇస్ ఆల్సో ఈక్వల్ టు ది మేల్ తెలుసుకుంటారు. అప్పుడు దాకా మనం పోరాడాలి. ఎందుకంటే అలా పోరాడి వాళ్ళతో ఇప్పుడు వచ్చారు. ఎందుకంటే మా నానమ్మ వచ్చి స్కూల్ వెళ్ళట్లేదు, మా అమ్మ వచ్చి 5th దాకా చదివింది, మా వైఫ్ వచ్చి డిగ్రీ దాకా చదివింది, మా కూతురు నిజంగానే వచ్చి పోస్ట్ గ్రాడ్యుయేట్ చేస్తుంది. అలాగా ఇది వచ్చి ఒక గ్రాడ్యుయేషన్ ఉంటుంది, అలాగే పెరుగుతూ ఉంటాయి. మన దానికి ఇంకా ఒక ఎలాగ మేము వచ్చి మిమ్మల్ని వచ్చి ముందుకు తీసుకొచ్చామో అలాగే మీరు కూడా వచ్చి ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్ళాలి. కానీ వచ్చి ఇది ఉండకూడదు, పొగరు ఉండకూడదు, ఓవర్ యాక్షన్ ఉండకూడదు, ఏమి లిబరేషనే తప్పుగా యూజ్ చేయకూడదు. మళ్ళీ వేరే వాళ్ళు దాన్ని చూసి చూడండి ఇలా ఇస్తే ఇలా చెడిపోతారని వచ్చి అందరికీ లేకుండా పోతుంది. ఒక్కరు చేసిన తప్పుల్లో అందరికీ లేకుండా పోతుంది. ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఆ విమెన్స్ లిబరేషన్ ఎంజాయ్ చేయాలి అని చెప్పాను. అది నా పిల్లం కూడా వస్తాను, నా పెద్ద కూతురు ఇస్తాను. సో సెల్వమణి గారు, రోజా గారు, మీ ఇద్దరికి కూడా అంటే షడ్రుచుల సమ్మేళనం ఈ ఉగాది పచ్చడి అంటారు. అందులో తీపి, వగరు, పులుపు, చేదు అన్నీ ఉంటాయి. సో మరి మీ జీవితాలలో అలాంటి సంఘటనలు ఏమైనా ఉన్నాయా? వాటితో పోల్చే సంఘటనలు ఏమైనా ఉన్నాయా? అంటే తీపిగా ఉండేటువంటి జ్ఞాపకాలు కావచ్చు, లేదా కారంగా రుసరుసలాడేటువంటి విషయాలు కావచ్చు, లేదా కొంచెం చేదుగా ఇబ్బంది పెట్టిన విషయాలు కావచ్చు. అలాంటివి ఏమైనా ఉంటే షేర్ చేస్తారా? సో సెల్వమణి గారి విషయంలో కానీ నా ఫ్యామిలీ విషయంలో తీపి అంటే మా అమ్మాయి పుట్టినప్పుడు మేము చాలా సంతోషపడ్డాం. ఎందుకంటే నాకు పెళ్ళికి ముందే ఫైబ్రాయిడ్ ఉండేది యూట్రస్ మీద. సో 9 inches ఉండటం వల్ల లాప్రోస్కోపీ చేసి పిల్లలు పుడతారో లేదో తెలీదు. అయినా కూడా ధైర్యంగా ఇద్దరం పెళ్లి చేసుకున్నాం. దేవుడి ఆశీర్వాదంతో 2 పిల్లలు పుట్టారు. సో పిల్లలే పుట్టరు అన్న డాక్టర్ గారు నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీ అని తెలిసినప్పుడు
అది నా లైఫ్లో అసలు మర్చిపోలేని ఒక అదృష్టంగా నేను భావిస్తున్నాను. అది ఒక చాలా తీపికరమైన వార్త. అండ్ వగరు అంటే చిన్న చిన్న గొడవలు ఉంటాయి. ఏ భార్య భర్తలైనా ఎంత లవ్ చేసుకున్నా, ఆల్మోస్ట్ 91 నుంచి లవ్ చేసుకుంటున్నాం. 2002లో పెళ్లి చేసుకున్నాం. సో ఇప్పుడు 2017. సో లాంగ్ ట్రావెల్ ఉంది. అయినా కూడా ఆ చిన్న చిన్న విషయాల్లో భేదాభిప్రాయాలు వచ్చినప్పుడు అది వగరు అనిపిస్తుంది. అండ్ కోపము నాకు సెల్వమణి గారి మీద కానీ నా కొడుకు మీద అయితే చదవడు వీడికి ఎప్పుడు చూసినామా నేను హీరో అయిపోతా లేదా పొలిటికల్ లీడర్ అయిపోతా అంటాడు. అదేదో చాలా ఈజీ అన్నట్టుగా చదవటం తప్ప ఏదైనా చెప్పు నేను చేస్తా అంటాడు. ఈమెమో చదువులో నెంబర్ 1, కానీ తనకి తలదూకోవడం కూడా రాని పరిస్థితుల్లో 14 years వస్తుంటే ఉంటుంది. దానికి ఒక తల్లిగా నేను ఎప్పుడు మాట్లాడుతుంటా, ఏమ్మా ఎప్పుడు తిడుతూ ఉంటావు అంటారు. మరి నేను కాకపోతే ఎవరు చెప్తారా? వేరే వాళ్ళు చెప్తే నీకు హర్ట్ అవుతావు, నేను చెప్తే నువ్వు కరెక్ట్ చేసుకో అంటుంటా. ఈమె విషయంలో అది ఎప్పుడు కూడా రుసరుసలు జరుగుతూ ఉంటాయి. అండ్ ఇంకా సెల్వమణి గారి విషయంలో చాలా కూల్ పర్సన్. నేనేమైతే ఫ్యూచర్ అంటే ఒక నెక్స్ట్ మంత్తో లేదా ఒక 6 monthsకో ప్లాన్డ్గా ఉండాలంటాను. సో టెన్షన్ ఉండకూడదు, మనం అన్ని ప్లాన్డ్గా ఉంటే కొంచెం కేర్ఫుల్గా ఉండొచ్చు అంటారు. తను అంటారు జరుగుతుంది ఎందుకు టెన్షన్ పడతావు అని చాలా కూల్గా ఉంటారు. అక్కడ నాకు కోపం వచ్చేస్తుంది. అంత కూల్గా ఉంటే ఎట్లా అవుతుంది? ఎవరు వచ్చి మనకి పెడతారు? మనమే కదా ప్లాన్ చేసుకోవాలి అనుకుంటున్నాం. సో ఆ విధంగా అలా కలిసిపోతుంది. సో మరి మీరు చెప్పండి సార్. ఆ పచ్చడి లాగానే లైఫ్ ఉంటుంది, దానికే ఆ పచ్చడి ఇచ్చారు. కానీ నాకు మాత్రం కొద్దిగా అన్ని టేస్ట్ ఒకటే అనిపించినట్టు ఒక మెచ్యూరిటీ వచ్చేసింది నాకు. మీకు అంత స్వీటే ఉగాది పచ్చడి, అంత స్వీట్ అంత చేదు కూడా నాకు నచ్చినట్టు. పిల్లలు కూడా నేను వచ్చి ఖచ్చితంగా వాళ్ళకి చేదు ఇస్తాను. వాళ్ళు నచ్చుతుందో లేదో వీక్లీ వన్స్ దే హ్యావ్ టు ఈట్ ఈవెన్ నీమ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. అలాగే వాళ్ళకి అన్ని టేస్ట్లో వచ్చి పేస్ట్ చేసి ఇస్తారు నీమ్ లీవ్స్, అందుకే అలాగే ఇస్తాను. అదే లైఫ్ కూడా అలానే ఉంటుంది, అలానే తీసుకోవాలి. మనం స్వీట్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నామో అలా కూడా నీమ్ని కూడా అలా ఎంజాయ్ చేస్తే లైఫ్ బాగా వస్తుంది అని చెప్పడానికే మన ఆ పచ్చడి వాళ్ళు మనం పెద్దవాళ్ళు మాకు ఇచ్చారని నాకు చెప్పాను. ఆవిడ చెప్తున్నట్టు పిల్లలు పుట్టిన రోజే మాకు వచ్చి, నాకు సినిమా అంటే చాలా ఇష్టం. మా ఊర్లో వచ్చి అప్పుడు పెద్ద థియేటర్ ఉంటుంది, టెంట్ సినిమా థియేటర్ ఉంటాయి. దాంట్లో గ్రౌండ్లో కూర్చుంటాం. దాంట్లో గ్రౌండ్ ఉంటే ఎసకని ఉండి దాంట్లో వేసి దాని మీద కూర్చుంటాం. అప్పుడు ఫస్ట్ స్క్రీన్లో టైటిల్ వస్తే ఒక పరవశం వస్తుంది, ఒక ఆనందం వస్తుంది. అలాగా ఆ తర్వాత నాకు పిల్లలు నా చేతిలో వాళ్ళు ఫస్ట్ ఆవిడ వచ్చి అప్పుడు నిజంగా చెప్తున్నట్టు ఒక లైఫ్ అండ్ డెత్లే వచ్చి ఫస్ట్ డెలివరీ అయింది. అప్పుడు అన్కాన్షియస్లో ఉంది, నా చేతిలే ఫస్ట్ ఇచ్చారు. నాకు వచ్చి దట్ ఈస్ ద వెరీ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఇన్ మై లైఫ్. అలాగే వచ్చి నా కొడుకు వచ్చి అప్పుడు పుట్టినప్పుడు వాడు ఈ స్పిరిమెచ్యూర్డ్. వాడు వచ్చినప్పుడు ఇంత ఉంటాడు, ఒక ఇదిలాగా ఒక జానే ఉంటాడు. అప్పుడు వచ్చి హెవీ బ్లీడింగ్, హాస్పిటల్లో కంటిన్యూస్ బెడ్ రెస్ట్ లో ఉన్నా. సో చాలా డేంజర్ లో పుట్టాడు వీడు. అప్పుడు భయం అంటే అది వచ్చి బట్ ఇప్పుడు తను వస్తే అందరికి డేంజర్ లాగా అనిపిస్తుంది. అదే వాడు ఆ చేతులు తీసుకున్నప్పుడు ఆ భయం లైఫ్లో వచ్చి నాకు అది ఎలా పట్టుకోవటానికి కూడా ఒక్క చేతులనే పట్టుకోవాలి అలా ఉన్నాడు. అప్పుడు లైఫ్లో భయం వాళ్ళు వచ్చి ఎలాగ వస్తుంది చిన్న చిన్న నేను చెప్తాను రోజా కూడా. సో నాట్ వాస్ ఓన్లీ ఆల్ ద పేరెంట్స్, ఎవరి పేరెంట్స్కి వచ్చి వాళ్ళ పిల్లల్ని వచ్చి లైఫ్. సో మనం వాళ్ళకి ప్రాపర్టీ ఇల్లు ఇస్తాము, కారు ఇస్తాము, డబ్బు ఇస్తాము, అదన్నీ తర్వాత ఫస్ట్ వాళ్ళకి వచ్చి ఆనందం ఇస్తున్నామా, వాళ్ళతో మనం ఉండాలి ఫస్ట్. వాళ్ళు ఏమనే తర్వాత ఇవ్వచ్చు. ఇప్పుడు వాళ్ళు కావాల్సినప్పుడు మనం వాళ్ళ దగ్గర లేనప్పుడు వాళ్ళు నిజంగా మిస్ అవుతారు. సో వాళ్ళతో ఉండటమే హ్యాపీయెస్ట్ మూమెంట్స్ ఫర్ మై లైఫ్, for our life also. So I'll keep on compelling her, be with us, be with them. ఇంత హార్డ్గా వర్క్ చేయాల్సిన అవసరం లేదు. అన్నీ ఎంత ఉంటే ఓకే. దాని ఇంకా 10 lakhs ఉంటే హ్యాపీ, 1 crore ఉంటే హ్యాపీ, 100 crores ఉంటే హ్యాపీ, ఏముంటే హ్యాపీ. దానికోసం ఇంక మనకు అవసరం లేదు. బీ విత్ అస్. అంటే నేను నగరికి వెళ్ళాలి, కాన్స్టెన్సీకి షూటింగ్స్ చేయాలి, జబర్దస్త్ కానీ, రచ్చబండ కానీ, తమిళ్లో జీన్స్ కానీ, మళ్ళీ స్టేట్ వైడ్గా మహిళా ప్రెసిడెంట్గా తిరుగుతూ ఉంటాను కదా. ఎందుకు ఇంత రిస్క్ తీసుకుంటావు, ఎందుకు హెల్త్ పాడు చేసుకుంటావు, మనం ఇప్పుడు హ్యాపీనెస్ ఇవ్వాలి, కొన్ని తగ్గించుకోండి అంటారు. సో మనకు తెలియకుండా కొన్నింటిలోకి వెళ్ళిపోయిన తర్వాత బయటికి రాలేని పరిస్థితి, అండ్ వెళ్ళిన తర్వాత సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళాలి అన్న ఆ పోరాటంలో ఉంటాం తప్ప ఇంకో ఆలోచన ఉండదు. సో అలానే సెల్వమణి గారు, రోజా గారిని మీరు ఒక యాక్టర్గా మీ లైఫ్లోకి వచ్చారు, తర్వాత యాంకర్ అయ్యారు, తర్వాత ఇప్పుడు లీడర్ అయ్యారు. సో మీకు ఏ స్టేజ్ అంటే ఇష్టం రోజా గారిలో? స్టేజ్ అంటే ఇక్కడ ఆవిడ హార్డ్ వర్కే నాకు చాలా ఇష్టం. ఇలాంటి హార్డ్ వర్క్ వచ్చి ప్రపంచంలో ఏ ఉమెన్ చేయలేదు నాకు తెలిసి. జబర్దస్త్ అలా షూటింగ్ వెళ్తున్నప్పుడు ఇంటికి రావడానికి 2, 3, 4 అలా మిడ్ నైట్ తర్వాత అవుతుంది.
మళ్ళీ వచ్చిన వెంటనే నగరికి వెళ్ళాలంటే 6 o'clock ఫ్లైట్ వెళ్ళాలంటే 4 o'clock బయలుదేరాలి. 1 hour 2 hours స్లీప్ అయితే చాలా కష్టం. ఇది ఒక్కరోజు అంటే పర్వాలేదు. నాకు తెలిసి 5 yearsగా ఇలా జరుగుతూ ఉంటాయి. అప్పుడే నేను కొద్దిగా వార్నింగ్ లాగా కూడా చెప్తాను, ఎయిదర్ కట్ దిస్ ఆర్ దట్ అని. అలా లేకుండా అలా వెళ్ళకూడదు. కానీ ఆ హార్డ్ వర్క్, చాలా హార్డ్ వర్క్, దాంట్లో కొన్ని ఉంటాయి. కానీ ఆర్టిస్ట్ ఉంటే మనం 100% జనాలకి మనకు లైక్ చేస్తారు. పొలిటీషియన్ ఉంటే 50% ఇక్కడ 50% అక్కడ ఎలాగనే అవుతారు. కానీ దీని డిఫరెన్స్ ఉంటాయి. ఆర్టిస్ట్ అంటే అది వచ్చి ఒక అలంకార ఎదురులాగా ఉంటుంది. లీడర్ అంటే దానికి ఒక పవర్ ఉంటుంది. బట్ రోజా గారి విషయంలో ఏంటంటే ఏ క్యారెక్టర్ వరకు ఆ క్యారెక్టర్ వరకు 100% ఇష్టపడుతున్నారు. ఇప్పుడు యాజ్ ఏ పొలిటీషియన్గా ఆవిడ 100%, యాజ్ ఏ యాక్టర్గా 100%, యాజ్ ఏ యాంకర్గా 100%, యాజ్ ఏ సోషల్ దాంట్లో కొన్ని డిఫరెన్స్ ఉంటాయి. యాజ్ ఏ ఆర్టిస్ట్గా 100% మనం ప్రూవ్ ఇస్తే 100% లవబుల్ బై ఆల్ ది 100% పీపుల్. కానీ పొలిటీషియన్గా మీరు 100% ఇది అయితే కూడా 100% పీపుల్ లైక్ చేయలేము. అందుకు అది ఎలాగనో ఏ పార్టీకి మనం వర్క్ చేస్తున్నామో ఆ పార్టీ కామన్ మ్యాన్ లైక్ చేస్తారు, ఆపోజిట్ పార్టీ మనల్ని లైక్ చేయరు. కానీ ఈ దీంట్లో వచ్చి ఒక పవర్ ఉంటాయి. ఈ పవర్ వల్ల లేడీస్కి జెంట్స్ కామన్ పీపుల్ కూడా చేయొచ్చు. కానీ లేడీస్ ఉన్నప్పుడు లేడీస్ మైనస్ని వాళ్ళు ఈజీగా అర్థం చేసుకోవచ్చు, వాళ్ళకి ఇంకా కొద్దిగా మంచి చేయొచ్చు. సో ఐ లైక్ దిస్ యాజ్ ఏ పొలిటికల్ లీడర్. సో ఎలాంటి సజెషన్స్ ఇస్తారండి మీరు రోజా గారికి? ఎవరి సజెషన్ తీసుకోవద్దు. వాట్ ఎవర్ యూ థింక్, వాట్ యూ డూ. ఈవెన్ మై సజెషన్ అసలు అది కీప్ ఆన్ టెల్లింగ్. నాకు చెప్తా ఉంటాను ఇది కరెక్ట్. మిగతా హస్బెండ్స్ బ్రదర్స్ లాగా కాన్స్టిట్యూన్స్లో కానీ పార్టీ ఆఫీస్కి కానీ ఇప్పుడు రారు. ఓన్లీ ఎలక్షన్ టైం ప్రచారానికి తన ఫ్యామిలీ అందరూ వచ్చి చేస్తారు తప్ప మిగతా చాలామంది విమెన్ లీడర్స్కి వాళ్ళకి ఏం తెలీదు. ఓన్లీ అసెంబ్లీలో కూర్చుంటారు లేదా పార్టీ మీటింగ్ వాళ్ళు వస్తారు తప్ప బయట మొత్తం వాళ్ళ హస్బెండ్స్ బ్రదర్స్ చేస్తారు. కానీ తను ఎప్పుడు కూడా నన్ను నమ్ముతారు. నువ్వు చెయ్యి, నీ వల్ల కానప్పుడు నాకు చెప్పు, నేను వస్తాను, ఫస్ట్ నువ్వు నేర్చుకో, అందరిలాగా డమ్మీగా ఉంటే వేస్ట్, నువ్వు పాలిటిక్స్లో ఉండేదంటారు. సో అలా నన్ను మోటివేట్ చేసి నేను ఫైట్ చేస్తుంటే ధైర్యంగా ఇంట్లో కూర్చొని ఒక నమ్మకంతో ఉంటారు. కానీ ఫస్ట్ టైం మొన్న అసెంబ్లీ సెషన్స్ అప్పుడు నన్ను ఏ విధంగా బ్లేమ్ చేసి వాళ్ళు డ్రామా వేసి స్కెచ్ చేసి నన్ను మార్షల్స్తో బయటపడేసినప్పుడు నేను హెల్త్ పాడైపోయి హాస్పిటల్ అయ్యా. తీసుకొని వెళ్ళిన వీడియో క్లిప్పింగ్స్ అవన్నీ చూసినప్పుడు ఏడ్చారు అందరూ కూడా. ఫస్ట్ టైం ఏడ్చారు లైఫ్లో, ఇన్నేళ్లలో రాజకీయాల్లో. సో అవసరమా పాలిటిక్స్ అనే పరిస్థితి కూడా ఆ రోజు వచ్చింది. కానీ మళ్ళీ ఆయనే లేదు ఇలాంటివన్నీ ఉంటాయి. సో ఎప్పుడైనా ఎంపవర్డ్ ఉమెన్ చూస్తే మగవాడికి ఒక ఈగో హట్ అవుతుంది. సో ఇలానే బాధపెడతారు, ఇవన్నీ కూడా ఉంటాయి. సో నువ్వు రీచ్ అవ్వాల్సిన ప్లేస్ ఇప్పుడు దగ్గరలో ఉంది, ఇలాంటి టైంలో నువ్వు ఇవన్నీ పెట్టుకొని డిప్రెస్ అవ్వద్దని మళ్ళీ నన్ను భుజం తట్టి పంపించారు. సో రోజా గారు, మీ కెరియర్ చూసినట్లయితే ఏ రంగంలో అడుగు పెడితే ఆ రంగానికి సంబంధించిన ఒక సిగ్నేచర్ మీరు అక్కడ క్రియేట్ చేసేస్తూ ఉన్నారు. అది ఎలా సాధ్యమవుతుంది మీకు? ఎందుకంటే ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్కటి అనేది డిఫరెంట్గా చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు యాజ్ ఏ పొలిటీషియన్గా మీకు మొత్తం కమాండ్ ఉండాలి, యాజ్ ఏ యాంకర్గా మొత్తం మీరు అంతే చాలా ఫన్గా క్రియేట్ చేసి ఆహ్లాదకరమైన వాతావరణం తీసుకురావాలి, లేదా ఒక న్యాయ నిర్ణేతగా ఉన్నప్పుడు డిఫరెంట్గా ఉంటుంది. సో మరి ఈ రోల్స్ అన్ని మీరు ఎలా అరేంజ్ చేసుకుంటున్నారు, ఎలా జస్టిఫై చేయగలుగుతున్నారు? నేను మొదటే చెప్పాను కదా, నేను సినిమాల్లోకి వచ్చినప్పుడు నాకు డాన్స్ రాదు, యాక్టింగ్ రాదు. సో చాలా ఏమంటారు షై టైప్, ఎక్కువగా మాట్లాడేదాన్ని కాదు. సో సినిమా చేసేటప్పుడు అది తమిళ లాంగ్వేజ్ అసలు వచ్చేది కాదు, ఏం చెప్తున్నారో అర్థం కాదు, ఏదో చెప్తారు ఏదో చేయాలి, బాగాలేదని అరిచారంటే వెంటనే కళ్ళలో నీళ్ళు వచ్చేసేది, చాలా సెన్సిటివ్గా ఏడ్చేసేదాన్ని, అసలు ఇంకేం మాట్లాడేదాన్ని కాదు, అలా ఉండేదాన్ని. తర్వాత పరిచయం అయింది, ఫస్ట్ షెడ్యూల్లోనే లవ్ స్టార్ట్ అయింది. తర్వాత సో మనం నీకు ఇష్టం ఉంటే యాక్ట్ చేయి, లేదంటే డ్రాప్ అయిపో పెళ్లి చేసేసుకుందాం. యాక్ట్ చేసేలాగా ఉంటే నేర్చుకోవాలి, డాన్స్ నేర్చుకోవాలి, ఫైట్ నేర్చుకోవాలి, ధైర్యంగా ఉండటం నేర్చుకోవాలి, ఎక్స్ప్రెసివ్గా ఉండాలి, ప్రాక్టీస్ చేయాలని. సో అప్పటి నుంచి బెస్ట్గా ఉండాలి అనుకున్నాను, కష్టపడ్డాను. ప్రభుదేవ చిరంజీవి గారితో ఈక్వల్గా డాన్స్ చేసే అవకాశం కూడా భగవంతుడు కల్పించాడు. ఇప్పటికే ఆ గ్రేస్ ఉంది. సో అలాగా. అండ్ ఎప్పుడైతే నేను పాలిటిక్స్కి వచ్చానో నాకు జీరో, ప్రైమ్ మినిస్టర్ ఎవరో కూడా తెలియదు అంటే మీరు నమ్మాలి. అంత ఇన్నోసెంట్గా హ్యాపీగా ఫ్రెండ్స్, సినిమాలు, షాపింగ్లు అలా జాలీగా ఉండేవాళ్ళం మా ఫ్రెండ్స్ గ్రూప్ అంతా కూడా ఇంటర్ చదివేటప్పుడు. తర్వాత పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత ఇంకా నా బ్రదర్తో సెల్వా గారితో, మా పెద్దన్నయ్య కుమారస్వామి రెడ్డి గారు కూడా బాగా పొలిటికల్ నాలెడ్జ్ ఉంది, ఆంధ్రాది. సో అండ్ బేసిక్గా పొలిటికల్ అంటే ఎలా ఉండాలి ఏంటి అని చెప్పి హస్బెండ్ కూడా చెప్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళతో నేను ఎప్పుడు కూడా డిస్కషన్ చేయడం వల్ల చాలా విషయాలు తెలుసుకుంటాను. అండ్ కరెంట్ ఇష్యూస్ నేను వచ్చిన తర్వాత జరిగేటివన్నీ కూడా నా ఫోల్డర్లో వేసేస్తూ ఉంటాను, కంప్యూటర్ లాగా. సో ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు మాట్లాడుతూ
ఎఫెక్టివ్గా ప్రజలకి తెలియాలి ఎవరు బెస్ట్ ఎవరు వరస్ట్ అని. ఎందుకంటే ఎలక్షన్ టైంకి ఇన్ని తప్పులు చేసిన వాళ్ళని మర్చిపోయి ఆ డబ్బుకో మందుకో లేదా వాగ్దానాలకో ఓట్లు వేసేస్తున్నారు. దానివల్ల 5 years కష్టపడాల్సి వస్తుంది. సో అందుకని ఎఫెక్టివ్గా మనము వాళ్ళకి అర్థమయ్యేలాగా ఉన్న సిచ్యువేషన్ చెప్దాం. ఆ తర్వాత వారి ఇష్టం, వారు ఎవరికి ఓటేస్తారు అనే దాంట్లో నేను చాలా స్ట్రాంగ్గా ఉంటాను. అది ఎన్ని కష్టాలు వచ్చినా ఎంతమంది బెదిరించినా నేను అలా ముందుకు వెళ్తున్నాను కాబట్టి ఒక ఫైర్ బ్రాండ్గా నేమ్ వచ్చింది. అండ్ యాంకరింగ్ నేను మోడర్న్ మహాలక్ష్మికి ఎంటర్ అయినప్పుడు నాది యాక్చువల్గా బేస్ వాయిస్. సో అబ్బాయిలాగా ఉంటుంది వాయిస్, ఈ అమ్మాయి చేస్తే ఎవరు చూస్తారు అని చెప్పి కొన్ని ఛానల్స్ రిజెక్ట్ చేసి ఆ యొక్క స్క్రిప్ట్ని. అప్పుడు నాగార్జున గారిని అడిగాను, నాగార్జున గారిని ఇలా నేను చేయాలనుకుంటున్నాను సార్, మీ ఛానల్లో నాకు ఒక స్లాట్ ఇప్పిస్తారా అన్నారు. ఏముంది రోజా, తప్పకుండా చేద్దు అని చెప్పేసి వాళ్ళ హెడ్స్కి చెప్పారు. వాళ్ళకి మేము సబ్మిట్ చేయడం, మాకు అవకాశం ఇవ్వటం. ఆల్మోస్ట్ 760 ఎపిసోడ్స్ చేశాను. ఇంతవరకు ఏ ఆర్టిస్ట్ చేయలేదు అన్ని ఎపిసోడ్స్. అండ్ ఆ షో చూస్తే ఎంతమంది ఈ రాష్ట్రం నలుమూలల నుంచి మహిళలు వచ్చి ఎంజాయ్ చేసి ఒక కాన్ఫిడెన్స్తో వెళ్ళారు. వచ్చేటప్పుడు బెరుగ్గా వచ్చేవాళ్ళు. ఫస్ట్ రౌండ్ అయ్యి సెకండ్ థర్డ్ ఫోర్త్కి నా భుజం ఇచ్చేసి రోజా గారు ఏంటండి అంటారు. ఈజీ వచ్చేస్తుంది. ప్లస్ వాళ్ళల్లో ఆ ఇన్హిబిషన్స్ లేకుండా వాళ్ళు డాన్స్ చేయటం కానీ ధైర్యంగా మాట్లాడటం. సో మాకు ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగిందని చెప్పి వెళ్ళిన వాళ్ళని కూడా చూశాను. అలా యాంకర్గా సక్సెస్ అయ్యాను. ఆ తర్వాత జడ్జిగా పిలిచారు. సో జడ్జిగా నేను 100% నేను చెప్పలేను. ఎందుకంటే నాకు ఇప్పటికీ చిన్నపిల్లలాగా ఆ షోని ఎంజాయ్ చేస్తాను, న్యాచురల్గా ఎంజాయ్ చేస్తాను తప్ప ఏదో ఫ్రేమ్ కోసం నవ్వటం అట్లా ఉండదు. అండ్ మీరు చూస్తే నా జడ్జిమెంట్లో ఎప్పుడూ నేను ఎవరిని కూడా క్రిటిసైజ్ చేయను. మ్యాక్సిమం వాళ్ళలో ఉన్న ప్లస్ పాయింట్స్ చెప్పటము, ఫన్నీగా వాళ్ళని షార్ట్ కోసము టీస్ చేయటం తప్ప సీరియస్గా స్ట్రిక్ట్గా నాగబాబు గారిలా చెప్పను. అందుకే నాగబాబు గారు ఎప్పుడు అంటారు, రోజా హృదయం చాలా విశాలం అయ్యా, చూడు ఒక మాట అనేది ఎంత చెత్తగా చేసినా అంటూ ఉంటారు. సో నాకు హర్ట్ చేయడం బేసిక్గా ఇష్టం ఉండదు. ఎందుకంటే నాకు తెలుసు నన్ను ఎవరైనా హర్ట్ చేస్తే నేను ఎలా డిప్రెస్ అవుతాను అనేసి. సో మనం హర్ట్ చేసామంటే వాళ్ళు మళ్ళీ బెటర్గా చేయలేరు, నెక్స్ట్ స్కిట్ భయపడిపోతారు. అందుకని కొంచెం ఒకరు అలా ఉండాలి, ఒకరు ఇలా ఉండాలి. ఇంట్లో కూడా ఆయన స్ట్రిక్ట్గా ఉంటారు కాబట్టి నేను కొంచెం జోవియల్గా ఉంటాను. సో అలా నా స్మైలు, నాగబాబు గారి స్మైలు ప్లస్ ఆ కామెడీ అంతా కూడా అది సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళడానికి అవకాశం వచ్చింది. అండ్ ఆ తర్వాత రచ్చబండ అని, నేను పాలిటిక్స్లో ఉన్నాను, ఒక విమెన్ ప్రెసిడెంట్గా ఉన్నాను కాబట్టి సో రచ్చబండ లాంటి ఒక షో వాళ్ళు నన్ను అడిగినప్పుడు కొన్ని ఫ్యామిలీస్ నిలబెట్టేదానికి. ఇప్పుడు మనం కూడా ఇంట్లో చిన్న చిన్న గొడవలు వచ్చినప్పుడు మన తల్లిదండ్రులను మనని దగ్గరుండి మాట్లాడి సెట్ చేస్తారు, లేదా మన నానమ్మలో తాతయ్యలో చేస్తారు. కానీ కొంతమందికి పెద్దలు లేక, చెప్పేవాళ్ళు లేక, ఇంకా వాళ్ళకి దూరం పెంచే విధంగా ఎక్కడికక్కడ దానికి ఏంట్రా నువ్వు సరెండర్ అవటం అని, వాడేం పెద్ద నువ్వు అసలు తగ్గద్దని చెప్పి గొడవలు పెద్దలు చేసేస్తుంటారు. సో ఒక మంచి మాట వల్ల ఒక కుటుంబం నిలబడే అవకాశం ఉంటుందని ఆ షో ఒప్పుకోవటం. అండ్ నేను పాలిటిక్స్లో ఉండటం వల్ల గ్రౌండ్ లెవెల్ నుంచి రియాలిటీ ఫ్యామిలీస్ అంటే ఏంటి, నా ఫ్యామిలీ ఉంది కాబట్టి నాకు ఆ ఫ్యామిలీ విలువలు తెలుస్తాయి కాబట్టి ఓపిక్గా చెప్పినంతవరకు చెప్తాను. ఆ తర్వాత లీగల్గా ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేయబోతున్నారో క్లియర్గా చెప్పిన తర్వాత వాళ్ళు కలుసుకొని వెళ్ళటం అనేది చూసాం. సో 100% అక్కడ కలిసి వెళ్ళిన వాళ్ళు ఉన్నారా అంటే అది నేను చెప్పలేను, కానీ 70% మాత్రం అక్కడికి వచ్చిన దానివల్ల చాలా కుటుంబాలు లాభపడ్డాయి, సంతోషంగా ఉన్నాయి. ఉగాది ప్రత్యేక కార్యక్రమంలో ఒక చిన్న విరామం తీసుకుందాం.